అందరికీ నమస్కారం. విధ్వంసకారుడి నాయకత్వానికి దార్శనికుడి నాయకత్వానికి మధ్య ఉన్న తేడా సైకో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలన ప్రారంభం ఏ విధంగా ఉంది, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రారంభం ఏ విధంగా ఉంది. సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రారంభం ప్రజావేదిక కూల్చివేతతో మొదలైతే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రారంభం రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత యువకులకు భవిష్యత్తుకు ఆశలు కల్పించే విధంగా, రాష్ట్రంలో ఉన్న నిరుపేదలకు ఆకలి తీర్చే విధంగా, అదేవిధంగా అవ్వాతాతలకు భవిష్యత్తుపై భరోసా కల్పించే విధానం. నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ప్రారంభించే సమయంలో 5 ఫైళ్లపై సంతకం చేయడం జరిగింది. 16,347 డిఎస్సి మెగా డిఎస్సిని ఆయన రిలీజ్ చేస్తూ సంతకం చేయడం జరిగింది. అదేవిధంగా అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై సంతకం, అవ్వాతాతలకి 3,000 నుంచి 4,000 రూపాయల పెన్షన్ పెంచుతూ సంతకం, స్కిల్ గణన. గతంలో సైకో జగన్మోహన్ రెడ్డి 2,000 నుండి 3,000 పెంచుతానని మాయ మాటలు చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో నేను పెంచుకుంటూ పోతానని చెప్పిన దుర్మార్గుడి పరిపాలనకి ఈరోజు ఒక్క సంతకంతో 3,000 నుండి 4,000 రూపాయలు పెంచిన నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి తేడా అర్థమవుతుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకున్న నిర్ణయం సరైనదే నిరూపిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ఒక అభివృద్ధి ప్రదాత చేతుల్లో పెట్టామని ప్రజలు నమ్మే విధంగా ఆయన పరిపాలన ప్రారంభించడాన్ని ఆంధ్రప్రదేశ్ యువకుడుగా ఆయనకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. విధ్వంసకారుడి నాయకత్వానికి దార్శనికుడి నాయకత్వానికి మధ్య ఉన్న తేడా సైకో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలన ప్రారంభం ఏ విధంగా ఉంది, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రారంభం ఏ విధంగా ఉంది. సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రారంభం ప్రజావేదిక కూల్చివేతతో మొదలైతే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రారంభం రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత యువకులకు భవిష్యత్తుకు ఆశలు కల్పించే విధంగా, రాష్ట్రంలో ఉన్న నిరుపేదలకు ఆకలి తీర్చే విధంగా, అదేవిధంగా అవ్వాతాతలకు భవిష్యత్తుపై భరోసా కల్పించే విధానం. నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ప్రారంభించే సమయంలో 5 ఫైళ్లపై సంతకం చేయడం జరిగింది. 16,347 డిఎస్సి మెగా డిఎస్సిని ఆయన రిలీజ్ చేస్తూ సంతకం చేయడం జరిగింది. అదేవిధంగా అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై సంతకం, అవ్వాతాతలకి 3,000 నుంచి 4,000 రూపాయల పెన్షన్ పెంచుతూ సంతకం, స్కిల్ గణన. గతంలో సైకో జగన్మోహన్ రెడ్డి 2,000 నుండి 3,000 పెంచుతానని మాయ మాటలు చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో నేను పెంచుకుంటూ పోతానని చెప్పిన దుర్మార్గుడి పరిపాలనకి ఈరోజు ఒక్క సంతకంతో 3,000 నుండి 4,000 రూపాయలు పెంచిన నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి తేడా అర్థమవుతుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకున్న నిర్ణయం సరైనదే నిరూపిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ఒక అభివృద్ధి ప్రదాత చేతుల్లో పెట్టామని ప్రజలు నమ్మే విధంగా ఆయన పరిపాలన ప్రారంభించడాన్ని ఆంధ్రప్రదేశ్ యువకుడుగా ఆయనకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.